ఫ్రెండ్స్, ఈ రోజు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. లాస్ట్ వీక్ ఏమో డిఎస్సి స్కామ్ అలిగేషన్స్ మీద లోకేష్ గారిని, సిబిఎన్ గారిని ఎవిడెన్సెస్ తో, జియోస్ తో సహా కడిగవతలు పడేశారు. అదే ప్రెస్ మీట్ లో డిఫెన్స్ లో పడ్డ లోకేష్ గారు అటు తిప్పి ఇటు తిప్పి పివి సింధు గారు వెనక దాక్కున్నా కూడా అది వర్కౌట్ అవ్వలేదని, చివరికి ఏపీపీఎస్సీ లో జగన్ గారి టైంలోనే స్కామ్ జరిగింది అని ఎలిగేషన్స్ చేశారు కదా. వాటిని కౌంటర్ చేస్తా జగన్ గారు ఎవిడెన్సెస్ చూపిస్తా, సిట్ రిపోర్ట్స్, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ చూపిస్తా లాస్ట్ వీక్ ప్రెస్ మీట్ లో ఇవి డిస్కస్ చేశారు. ఈ రెండు టాపిక్స్ మీద నేను కూడా 2 ఎపిసోడ్స్ చేసి డిస్కస్ చేశాను. అదే ప్రెస్ మీట్ లో మళ్ళీ నెక్స్ట్ వీక్ మన స్టేట్ ని రూత్లెస్ గా ఎఫెక్ట్ చేస్తున్న డ్రాట్, కరువు మీద అండ్ అదర్ టాపిక్స్ మీద వెన్స్డే ప్రెస్ మీట్ మళ్ళీ పెడతాను అన్నారు. అకార్డింగ్లీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నేను ఆ ప్రెస్ మీట్ చూశాను గానీ నేను ఓ విషయం చెప్తా. జగన్ గారు యాజ్ యూజువల్ గానే ఆయన స్టైల్లో డేటా చూపిస్తానే మాట్లాడారు గానీ ఈ రోజు ప్రెస్ మీట్ చూశాక ఆయన చెప్పింది విన్న తర్వాత నాకేమనిపించిందంటే, అసలు జగన్ గారికి మన స్టేట్ లో ఏం జరుగుతుందో తెలుసా? ఆయనకి అసలు గ్రౌండ్ రియాలిటీ, మనకి చూపిస్తున్న రియాలిటీ ఏంటో అసలు ఆయనకి ఏమన్నా తెలిసే మాట్లాడుతున్నారా అనే డౌట్ వచ్చింది. అండ్ డోంట్ గెట్ మీ రాంగ్, ఆయన యాజ్ యూజువల్ గా ఎలాగైతే ఆయన ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తా ఆయన ప్రెజెంట్ చేస్తారో ఈ ప్రెస్ మీట్ కూడా అలానే జరిగింది. అందులో ఏమి తేడా లేదు. మరి ఇంకేంటి విజయ్ నీ ప్రాబ్లం అంటే, నా ప్రాబ్లం స్ట్రైట్ గా చెప్తాను చూడండి. జగన్ గారు అసలు గ్రౌండ్ రియాలిటీతో టచ్ లో లేనట్టుగా అనిపించారు. మన స్టేట్ లో ఏం జరుగుతుంది అని న్యూస్ ఫాలో అవుతున్న వ్యక్తిలాగా నాకు అనిపించలేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ రోజు ప్రెస్ మీట్ లో జగన్ గారు పప్పులో కాలేశారు. ఈ ఎపిసోడ్ లో ఇదే ప్రూవ్ చేయబోతున్నాను. గెట్ రెడీ. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, ఫస్ట్లీ మన స్టేట్ లో డ్రాట్ ఉంది అని ఎంతమంది తెలుసు చెప్పండి? యాజ్ వి స్పీక్ లాస్ట్ 2-3 మంత్స్ నుండి జూన్ నుంచి వర్షాలు పడాలి. సౌత్ వెస్ట్ మాన్సూన్ స్టార్ట్ అయ్యేది జూన్ ఫస్ట్ వీక్ నుండే. కానీ జూన్ నుండి ఇప్పటిదాకా మన స్టేట్ లో కరువు రన్ అవుతుంది అని మీలో ఎంతమంది తెలుసు చెప్పండి చూద్దాం. మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది పెద్ద పెద్ద సిటీస్ లో, యుఎస్ లోనో, లేకపోతే బొంబాయిలోనో, హైదరాబాద్ లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో, Tier 1, Tier 2 సిటీస్ లోనో ఎక్కువగా ఉంటారు. అండ్ మీ జాబ్స్ లో, బిజినెసెస్ లో మీరు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు, నో డౌట్. కానీ మన స్టేట్ లో ఇప్పుడు కరువు రన్ అవుతుంది అని చాలా తక్కువ మందికి తెలుసు. మనకున్న ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ మహిమది. ఇన్ఫాక్ట్ ఈ డ్రాట్ కి కారణమైన డెఫిసిట్ రెయిన్ ఫాల్స్ ఏ లెవెల్స్ లో ఉన్నాయో తెలుసా? లుక్ ఎట్ దిస్ షాకింగ్ స్టాటిస్టిక్స్. మనకున్న 28 జిల్లాల్లో అన్ని 28 డిస్ట్రిక్ట్స్ లో డెఫిసిట్ రెయిన్ ఫాల్ రికార్డ్ అయింది. ఉన్న 688 మండల్స్ లో 625 మండల్స్ లో డెఫిసిట్ రెయిన్ ఫాల్. 91% ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ఫేసింగ్ డెఫిసిట్ రెయిన్ ఫాల్. వీటిల్లో అక్యూట్ డెఫిసిట్ ని ఫేస్ చేసేది 191 మండల్స్. And this data is from AP WRIMS. In a way, this must not be a shock at all, because international గా, నేషనల్ గా ఒక మెగా హీట్ వేవ్ రన్ అవుతుంది. దాని పేరేంటో చెప్పండి? ఎల్ నీనో అనే ఒక మెగా హీట్ వేవ్ మన ఇండియా వైడ్, ప్రపంచ వ్యాప్తంగా ఇది రన్ అవుతుంది. ఈ సంవత్సరం ఎల్ నీనో ఎఫెక్ట్ ఉంటది అని ఎప్పుడో ముందుగానే ఫోర్కాస్ట్ చేశారు. దీని వల్లనే యూరోపియన్ కంట్రీస్ లో కొన్ని దేశాల్లో అయితే అసలు ఇప్పటిదాకా ఏసీస్ వేసుకొని దేశాల్లో కూడా ఎండలు అదరగొట్ట అవతలు పెట్టాయి. సో ద పాయింట్ ఇస్, ఈ సంవత్సరం ఎల్ నీనో హీట్ వేవ్ ఎఫెక్ట్ ఉంటుంది అని నేషనల్ గా, ఇంటర్నేషనల్ గా దీని మీద ఆల్రెడీ అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది. సో దీస్ డెఫిసిట్ రెయిన్ ఫాల్స్ మనకి షాక్ కాకూడదు. ఇంకా ముఖ్యంగా గవర్నమెంట్ కి ఇది షాక్ కానే కాకూడదు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, మనకున్న రిజర్వాయర్స్ లో వాటర్ లెవెల్స్ ఎంతకి పడిపోయాయో తెలుసా? ఎస్పెషలీ సివియర్లీ డ్రాట్ ప్రోన్ రీజన్ అయిన రాయలసీమలో ఈ రిజర్వాయర్ లో ఉన్న వాటర్ లెవెల్స్ ఎంతకి పడిపోయాయో తెలుసా? తెలుగు గంగా ప్రాజెక్ట్ లో చూడండి, టోటల్ గా నెట్ యూజబుల్ వాటర్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ ఈస్ జస్ట్ 23.16%. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అండ్ గాలేరు నగరి సుజలా స్రవంతి ప్రాజెక్ట్ చూస్తే అందులో నెట్ యూజబుల్ వాటర్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ ఈస్ జస్ట్ 39.21%. నెక్స్ట్ హంద్రీ నివాస్ సుజలా స్రవంతి ప్రాజెక్ట్ లో నెట్ యూజబుల్ వాటర్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ ఈస్ జస్ట్ 29.2%. అంటే ఇక్కడ టేక్ అవే ఏంటి? మనకున్న రిజర్వాయర్స్ లో, రాయలసీమలో ఉన్న రిజర్వాయర్స్ లో వాటర్ లెవెల్స్ దారుణంగా పడిపోతున్నాయి. సో ఇఫ్ యు జూమ్ అవుట్, ఒక పక్కేమో ఎల్ నీనో ఎఫెక్ట్, ఇంకో పక్కేమో డెఫిసిట్ రెయిన్ ఫాల్స్ ఫ్రమ్ జూన్ ఇట్ సెల్ఫ్. జూన్, జూలై, ఆగస్ట్ ఇప్పుడు ఎండింగ్ లో ఉన్నాం. ఈ రోజు ఆగస్ట్ 26. ఇప్పటిదాకా డెఫిసిట్ రెయిన్ ఫాలే అండ్ సెప్టెంబర్ మిడ్ కల్లా సీజన్ కూడా అయిపోద్ది. ఇది సిచ్యువేషన్. దీస్ ఆర్ హార్డ్ అండ్ హార్ష్ ఫ్యాక్ట్స్. ఇలాంటి పరిస్థితి పెట్టుకొని ఎవరికైనా ఒక స్టేట్ అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్న స్టేట్ లో ఇలాంటి పరిస్థితే ఉంటే నేచురల్ గా అరేజ్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి? ఆ స్టేట్ గవర్నమెంట్ ఫార్మర్స్ పట్ల, అగ్రికల్చర్ పట్ల ఏం చేస్తుంది? ఎల్ నీనో దెబ్బ నుండి, డెఫిసిట్ రెయిన్ ఫాల్స్ దెబ్బ నుండి రూరల్ పాపులేషన్ ని సేవ్
సేవ్ చేయడానికి, వాళ్ళ లైవ్లీహుడ్స్ ని సపోర్ట్ చేయడానికి ఏం చేస్తుంది అని ఎవరికైనా న్యాచురల్ గా ఈ క్వశ్చన్స్ వస్తాయి. కానీ మన స్టేట్ పరిస్థితి తెలిసి కూడా జగన్ గారు ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారేంటి? జగన్ గారు సిబిఎన్ గారిని ఏం అడుగుతున్నారు? ఎల్ నినో ఎఫెక్ట్ మనకుంది అని దేశంలోనూ ప్రపంచంలోనూ అందరికీ తెలుసు కదా. డెఫిసిట్ రెయిన్ ఫాల్స్ రికార్డ్ అవుతున్నాయని మీకు జూన్ నుండే రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. మరి మీరు ఫార్మర్స్ కోసం ఏం చేస్తున్నారు అని జగన్ గారు సిబిఎన్ గారిని అడగడం ఏంటి? మనకి తెల్లారి లెగిస్తే ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ లో టమ్కీలు వేసేది దేని మీద చెప్పండి? అమరావతి అమరావతి అమరావతి, రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్. మరి ఇలాంటి స్టేట్ లో పబ్లిక్ అటెన్షన్ అంతా కూడా అమరావతిలో కట్టబడుతున్న భారీ భవంతుల మీదే ఉండేలాగా చేస్తుంటే జగన్ గారు ఏంటి ఫార్మర్స్ అంటారు, అగ్రికల్చర్ అంటారు, వాళ్ళ జీవనోపాధి అంటారు. అసలు నాకు అర్థం కాదు జగన్ గారు, మీరు సిబిఎన్ గారిని ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకున్నారు అని అడగడం ఏంటి సార్? మీకు అసలు స్టేట్ లో ఏం జరుగుతుందో తెలుసా? నిన్ననో మొన్ననో సిబిఎన్ గారు గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ ఏఐని వాడి సిటిజన్ సర్వీసెస్ ని ఇంకా ఫాస్ట్ గా వెళ్లేలాగా చేయమని న్యూస్ ఛానల్స్ లో ఫోటోలకు బాగా కనిపించేలాగా ఆయన డాష్ బోర్డ్ ఒకటి ఉంటది కదా, దాని ముందు కూర్చొని డైరెక్షన్స్ ఇచ్చారు. మీరు అసలు న్యూస్ ఫాలో అవరా సార్? అలాంటి న్యూస్ ఫాలో కాకపోతే మీకు ఇలాంటి ఆలోచనలే వస్తాయి సార్. ఫార్మర్స్ కి ఈ దెబ్బ నుండి తట్టుకోవడానికి గవర్నమెంట్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కింద అరౌండ్ 1500 crores ఖర్చు పెట్టుంటే ఫార్మర్స్ కి 3000 కోట్లు వచ్చుండేది అని ఎంతసేపు ఫార్మర్స్ అగ్రికల్చర్ వాళ్ళ లైవ్లీహుడ్స్ ని ప్రొటెక్ట్ చేయడం అని మాట్లాడతారేంటి సార్? మీకు తెలీదా? న్యూయార్క్ టైమ్స్ లో సిబిఎన్ గారి మీద అమరావతి మీద ఒక ఆర్టికల్ వచ్చింది, మీకు తెలీదా? ఆ టమ్కీలు వేసుకుంటే చాలు కదా సార్, మనకి ఇవన్నీ ఎందుకు చెప్పండి? మన రిజర్వాయర్స్ లో వాటర్ ని ఇలాంటి డెఫిసిట్ రెయిన్ఫాల్ టైంలో ఇరిగేషన్ కి సరిగ్గా వాడట్లేదు అని లబోదిబో అంటున్నారు. దేనికి సార్? ఫార్మర్స్ ని కూడా ఒకసారి అమరావతికి వచ్చి చూడమనండి, వాళ్ళ కడుపు నిండిపోద్ది. లేదా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే చెప్పండి, వాళ్ళ పొలాల్లో కూడా ఒక డ్రోన్ షో వేస్తారు సిబిఎన్ గారు. అంతేగాని వాళ్ళకి తట్టుకోవడానికి ఆల్టర్నేట్ క్రాప్స్ మీదకి వెళ్లి గవర్నమెంట్ ఎందుకు సేవ్ చేయట్లేదు అని అడుగుతున్నారేంటి సార్? అసలు అది కాదు సార్, నాకు విషయం చెప్పండి. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారేంటి సార్? ఒక స్క్వేర్ ఫీట్ కి 20,000 రూపాయలకి పైనే ఖర్చు పెట్టి అంత ప్రైస్ ఇచ్చి సపోర్ట్ చేస్తుంటే అమరావతిలో డెవలపర్స్ ని, ఫార్మర్స్ కి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదు అంటారేంటి సార్? ఏమైనా అర్థం పర్థం ఉందా మీరు చెప్పే దాంట్లో? పైగా మీ టైంలో ఇన్పుట్ సబ్సిడీస్, ఈ క్రాప్, సిఎం మ్యాప్, అగ్రి ల్యాబ్స్ అంటున్నారేంటి? మీకు తెలీదా? క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్స్ వస్తున్నాయి. ఈ అగ్రి ల్యాబ్స్ ఎందుకు చెప్పండి? అవి ఒకటి ఉంటే చాలు మనకి. ఇందుకనే సార్ నేను అనింది, మీరు అసలు న్యూస్ ఫాలో అవ్వట్లేదు, మీరు రియాలిటీ అని మాకు చూపించే రియాలిటీతో అసలు టచ్ లో లేరు అని చెప్పింది ఇందుకే. సో నా మాట విని మీరు కూడా ఇంక నుంచి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ చలామణి చేసే టమ్కీలని, వాళ్ళ ఫేక్ ప్రాపగాండాస్ ని ఫాలో అయ్యారనుకోండి, మీరు కూడా మాలాగే సెట్ అయిపోతారు. హాయిగా మీ నోట్లో నుండి కూడా ఇంకా ఎప్పుడు చూడు ఓన్లీ ఏఐ, క్వాంటమ్, అమరావతి, రియల్ ఎస్టేట్ అని కరెక్ట్ గా బ్యానర్ ఐటమ్స్ కి సరిపోయే టమ్కీలు వేసుకుంటా మీరు కూడా టైం పాస్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఐడియా మీకు నచ్చితే గనక కామెంట్స్ లో చెత్త ఐడియా అని మెన్షన్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.